ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 3 వారాలుగా గోల్డ్ వెండి ధరలు ఊగిసలాడుతున్నాయి. బంగారం వెండి ధరలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా ట్రేడింగ్ ప్రారంభంలో స్పాట్ గోల్డ్ ధర 1% కంటే ఎక్కువ పడిపోయి $5,000 కంటే దిగువకు చేరింది. ఇవాళ బంగారం వెండి ధరలు కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,200 పెరిగి 1,58,620కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,100 ఎగబాకి 1,45,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర 4,000 పెరిగి 2,80,000గా ఉంది. రైట్, బంగారం వెండి ధరలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నాయి బంగారం వెండి ధరలు మార్కెట్లలో? ఇంకా ఊగిసలాట కంటిన్యూ అవుతున్నట్టే కనిపిస్తుంది కదా? లేదు, ఇవాళ పాజిటివ్ లోనే ఉన్నాయి. గోల్డ్ ఒక 1% పెరిగింది, సిల్వర్ 2.5% పెరిగింది. గోల్డ్ వచ్చి $5,043 జరుగుతుంది, సిల్వర్ వచ్చి $82.64 ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది. అయితే 6,000 వరకు సిల్వర్ పెరిగింది. గోల్డ్ వచ్చి ఒక 1,500, 1,800 ఆ మధ్యలో పెరిగింది అనమాట. అంటే నియర్లీ 1% గోల్డ్ పెరిగింది, సిల్వర్ వచ్చి 2% అబోవ్ పెరగడం జరిగింది. మనం చూడవలసింది ఇప్పుడు ఏంటిది అంటే, ఈ యుద్ధ వాతావరణం ఏదైతే హర్ముజ్ జలసంధి ఉందో ఆ హర్ముజ్ జలసంధి నుంచి రాకపోకలకి ఓపెన్ చేసే ప్లాన్ లో ట్రంప్ ఉన్నట్టుగా వార్తలు. దాంతో కొంచెం మార్కెట్ లో అంటే గోల్డ్ సిల్వర్ పాజిటివ్ అవ్వటం, ఆ క్రూడ్ ఆయిల్ అక్కడే ఉండటం, అంటే $103 ట్రేడ్ అవుతుంది, అక్కడే ఉంది. అంటే నిన్న $100 ఉండేది, మళ్ళీ వాళ్ళ $103 రావడం జరిగింది. అదో 2.5% పాజిటివ్ లో ఉండటం జరిగింది. వీటన్నిటితోటి కొంచెం ఇవాళ పాజిటివే అనుకోవచ్చు ఏది గోల్డ్ సిల్వర్ విషయంలో. క్రూడ్ ఆయిల్ స్టడీగా ఉండటం ఒకటి. ఇకపోతే వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి కాబట్టి మన మార్కెట్లు కూడా ఇవాళ పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు నిన్న షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు, 474 పాయింట్లు ఇప్పుడు ప్లస్ లోనే ట్రేడ్ అవుతుంది. అయితే ఇవాళ మంగళవారం వీక్లీ ఏదైతే నిఫ్టీ ఉందో ఎక్స్పైరీ డే, అందుకని కొంచెం మరి షార్ట్ కవరింగ్ ఒకటి. రెండోది వరల్డ్ మార్కెట్లన్నీ పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మన మార్కెట్లు కూడా పాజిటివ్ లో ట్రేడ్ అవటం జరుగుతుంది. ఇంకొకటి, ఎప్పుడైనా కానీ ఈ యుద్ధం కొన్నాళ్ల వరకు అయిపోయినాక ఇక ఒక దగ్గర న్యూట్రల్ ఉండిపోద్ది అనమాట. అంటే యుద్ధ వాతావరణం కానీ యుద్ధం కానీ అది జరుగుతూనే ఉంటది కానీ ఇక మార్కెట్ పట్టించుకోదు. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక మార్కెట్ పని మార్కెట్ చేసుకుంటూ పోతుంది, యుద్ధం పని యుద్ధం చేసుకుంటూ పోతుంది. ఇరాన్ మీద అమెరికా దాడు ఇక రోజు ఇదే పని ఉంటది అన్నట్టు. అంటే కొన్నాళ్ల వరకు అది పరిమితం. తర్వాత యుద్ధం జరుగుతున్నా జరగకపోయినా, ఆగిందన్నా ఆగకపోయిందన్నా కానీ పెద్ద మార్కెట్ పట్టించుకోదు. అంటే ఇప్పుడు జనరల్ గా ఏం జరుగుతుంది వాళ్ళ ఓకే అంటే ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ ఉన్నాయో 30 షేర్లలో 20 షేర్లు పాజిటివ్ లో ఉన్నాయి, 10 షేర్లు మైనస్ లో ఉన్నాయి 30లో. అంటే ఇవాళ మంగళవారం కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం ఇవన్నీ బాటంకి వచ్చినాయి. ఏవైతే ఉన్నాయో కంటిన్యూగా మార్కెట్లు పడి బాటంకి వచ్చినాయో వాల్యూ ఉన్న స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవటం అంటాం, అంటే పెరగటం అనేది మనం చూడవలసింది. అయితే మన ఇండియన్ ఎకానమీ కొంచెం రాబోయే రోజుల్లో కొంచెం ప్రాబ్లం అవకాశాలు ఉంటుంది అనేది ఉంది. ఎలా అంటే ఇప్పుడు జిఎస్టీ తగ్గించిన తర్వాత సేల్స్ పెరగడం జరిగింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఈ ఎఫెక్ట్ తోటి అంటే ఈ క్రూడ్ ఆయిల్ అనుకోండి, నేచురల్ గ్యాస్ ఎఫెక్ట్ అనుకోండి, మార్కెట్ లో ఇన్ఫ్లేషన్ పెరగటం, ద్రవ్యోల్బణం పెరగటం. ఈ ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే ద్రవ్యోల్బణం పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. ఇప్పుడు April 1 నుంచి మళ్ళీ ధరలు కూడా పెంచే అవకాశాలు కనపడుతున్నాయి అన్నమాట. ఏది ఈ మన అంతకుముందు జిఎస్టీలో ఏవైతే తగ్గించారంటే టీవీలు అనుకోండి, ఫ్రిడ్జ్లు అనుకోండి, ఏసీలు అనుకోండి, ఆటో సెక్టార్ వెహికల్స్ అనుకోండి, అవన్నీ కూడా మళ్ళీ ధరలు పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకోసం అంటే ఎప్పుడైనా కానీ ఏం జరిగినా కానీ ఆ టైం కంటే తర్వాత ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది, జరిగి అప్పుడే February 28 అంటే 18 రోజులు గడిచిపోతుంది. 18 రోజు ఇవాళ అయినా కానీ ఆ యుద్ధం జరుగుతూనే ఉంటుంటది. మనం ఎకానమీ అన్ని దేశాలు అంటే ఏదైతే ప్రతిదీ మనకి లింక్ ఉండేది ఈ క్రూడ్ ఆయిల్ ముడి చమురుతోటే లింక్ ఉంటుంది. ఈ ముడి చమురు గ్యాసే మనకి అవి ఎప్పుడు కూడా మనం దిగుమతి చేసుకునే ఉంటుంటాం. కాబట్టి
కాబట్టి ఇప్పటి వరకు సాఫీగా నడుస్తున్నటువంటిది ఒక సంవత్సరం నుంచి కూడా, ఒక సంవత్సరం 2-3 నెలల నుంచి కూడా ఈ సుంకాలు టారిఫ్లు గొడవ ఎక్కువ ఉండేది. మనం సుంకాలు టారిఫ్లు ఫిబ్రవరి 1వ తారీఖు క్లియర్ అయిపోయింది, మనం ఓకే అనుకున్న తరుణంలో మళ్ళీ ఫిబ్రవరి 28 నుంచి ఈ ఇరాన్ అమెరికా వార్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇదే కాదు, ఇప్పుడు ఇరాన్ అమెరికా సద్దుమణినా కానీ నెక్స్ట్ మళ్ళీ ఏమంటుండు, క్యూబా అంటుండు. అందుకని ఏమవుతుంది, ఇది ఇంకా ఇప్పట్లో మనకి ఏదైతే ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. ఇక మనం షేర్ మార్కెట్ లోకి వచ్చేటప్పటికి ఎంఎంఐ అంటారు, మార్కెట్ మూడ్ ఇండెక్స్, అది ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్ లోనే ఉంది, 20.82లోనే ఉంది. అంటే ఫియర్, ఎక్స్ట్రీమ్ ఫియర్, అది ఫియర్ లోకి రావాలి, గ్రీడ్ లోకి రావాలి, అప్పుడే మన మార్కెట్లు పెరిగే అవకాశాలు. అంటే మార్కెట్లు పెరిగితేనే ఆ ఎంఎంఐ కూడా పెరగడం మొదలు పెడుతుంది. మార్కెట్లు పడుతున్నంత వరకు ఇప్పుడు పెరుగుతున్నా కానీ ఎంఎంఐ మాత్రం అక్కడే చూపిస్తుంది. అంటే ఇంకా మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఎక్స్ట్రీమ్ ఫియర్ లోనే ఉంది. ఈ పెరిగేదంతా కూడా టెంపరీ అన్నట్టుగానే చెప్పుకొస్తుంది అది గ్రాఫ్. కానీ మళ్ళీ తర్వాత కనుక బౌన్స్ బ్యాక్ అయ్యి అది కూడా పాజిటివ్ లోకి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా మన మార్కెట్లు పాజిటివ్ జోన్ లోకి వెళ్ళినట్టు. ఇంకా మెయిన్ రీజన్ ఎఫ్ఐఏలు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూగా నిన్న కూడా అమ్మటం జరిగింది 9,365 కోట్లు. నిన్న మార్కెట్ పెరిగినా గానీ వాళ్ళు ఎఫ్ఐఏలు మాత్రం 9,365 కోట్లు అమ్మటం జరిగింది. డిఐలు, మ్యూచువల్ ఫండ్స్ 12,593.36 కోట్లు కొనటం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఈ 17 రోజుల్లో, అంటే 16 రోజుల్లో, ఇది మార్చి 16 వరకు 66,248.74 కోట్లు ఎఫ్ఐఏలు అమ్మితే మన మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 83,120.06. ఏం చెప్పాలి ఏంటి అంటే, మన మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని కొన్నా మార్కెట్లు ఫాల్ అయ్యేది ఖాయం. కానీ ఎఫ్ఐఐలు కొనడం కనుక మొదలు పెడితే ఫాస్ట్ గా మార్కెట్ మూవ్ అవుతుంది అనమాట. అది మనం గమనించాలి. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ మనం గుర్తుపట్టాలి. ఎఫ్ఐఐలు బయింగ్ లోకి వచ్చేంత వరకు మన మార్కెట్లు పెరిగే అవకాశాలు చాలా చాలా తక్కువ. అయితే మనం చూడవలసింది ఏంటిది, ఈ వీక్లీ ఎక్స్పైరీకి చూడాలి. ఒకటి, ఇప్పుడు ఈ వీక్లీ ఎక్స్పైరీ అయిపోయినాక అడ్వాన్స్ ట్యాక్స్ డేటా రావడం జరిగింది నిన్న. అది మనకి ఇంకా డేటా ఏ సెక్టార్ లో ఏది ఉంది అనేది ఉండదు, అంటే గూగుల్ అప్డేట్ కావట్లేదు. కానీ ఏ షేర్లు మూవ్మెంట్ అవుతున్నాయి అనుకోండి సెక్టార్ వైజ్, ఏది బిఎస్సి సెన్సెక్స్ అనుకోండి, నిఫ్టీ 50లో కానీ ఆ షేర్లలో అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ కట్టినట్టు లెక్క అనమాట. మనం అవి కనుక గమనించగలిగితే కొంచెం హోంవర్క్ చేస్తే దొరుకుతాయి, ఏది అడ్వాన్స్ ట్యాక్స్ డేటా కూడా దొరుకుతుంది అనమాట. ఇంకోటి మెయిన్ మార్కెట్లు ఏం చూస్తున్నాయి అంటే, అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది 17వ తారీఖు ఇవాళ. అంటే మనకి రేపు తెలుస్తుంది, బుధవారం అనమాట. అంటే ఇవాళ మనకి మంగళవారం, బుధవారం రోజు మనకి అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ తెలుస్తుంది. అయితే 99.99% నా అభిప్రాయ ప్రకారము ఫ్లాట్ గానే ఉంచే అవకాశాలు ఉన్నాయి, తగ్గించే అవకాశాలు లేవు. కానీ అంతకు ముందు ఇప్పుడు మే వరకు ఉంటాడు అనమాట ఎవరు, జెరోమ్ పావెల్. అతను గనక అయిపోయిన తర్వాత ఎవరైతే వర్ష ఉన్నాడు కొత్త అతను వస్తాడు, అప్పుడు వడ్డీ రేట్లు తగ్గించాలనేది ఉంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇన్ఫ్లేషన్, అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇన్ఫ్లేషన్ పెరగటం మొదలు పెట్టింది. ఎందుకోసం అంటే ఈ యుద్ధ వాతావరణంతో అన్ని దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, ఎకానమీ స్లో డౌన్ అవటం, దాంతో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు చాలా తక్కువ అనమాట. అందుకని ఆ వడ్డీ రేట్ల డెసిషన్ న్యూట్రల్ గానే ఉంచొచ్చు అని. న్యూట్రల్ గా అంటే తగ్గించేది లేదు, పెంచేది లేదు అని అర్థం. దాన్ని ఆ న్యూట్రల్ గా ఏదైతే ఫ్లాట్ గా ఉంచడం అనేది ఉందో రేపు అనౌన్స్మెంట్ జరుగుతుంది. రేపు అనౌన్స్మెంట్ జరిగే దానికోసం మార్కెట్ ఎదురు చూస్తుంది. చూడాలి ఇప్పుడు మనం మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది. 99% అయితే ఇది ఓన్లీ ఫార్మాలిటీస్ అనౌన్స్ చేయడం వరకే, ఇది ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అనౌన్స్ చేయడం వరకే ఉంటుంది. అయితే ఇప్పుడు మళ్ళీ మార్కెట్ కొంచెం డౌన్ అయింది, అప్పుడే 265 పాయింట్లు ప్లస్ లో ఉంది ఇప్పుడు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.